హలో ఎవ్రీవన్, ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది. మా ఇంట్లో ఉగాది ఎలా జరుపుకుంటాము, అలాగే ఏమేమి చేసుకుంటాం అనేది ఈ వ్లాగ్ లో మీతో షేర్ చేసేసుకుంటున్నాను. అలాగే నా వీడియో ఎండ్ వరకు చూసేసేయండి. దానికోసం ఇక్కడ నేను 1 కప్ శనగపప్పు అయితే తీసేసుకున్నాను. వీటిని అయితే నీట్గా వాష్ చేసేసుకొని అందులో 1 కప్ వాటర్ అయితే పోసేసుకొని ఒక 2 అవర్స్ మనమైతే నానబెట్టేసేసుకోవాలి. ఒక 2 అవర్స్ తర్వాతకైతే మనకి పప్పు ఇలా ఉంటుంది. సో ఇప్పుడైతే మనం కుక్కర్ తీసేసుకొని పప్పునైతే అందులో వేసేసుకొని తగినన్ని వాటర్ అయితే పోసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేనైతే 3 to 4 విజిల్ వచ్చే వరకు అయితే కుక్కర్ పెట్టేశాను. 4 విజిల్ తర్వాతకి కుక్కర్ ఆపేసి ఒక 10 మినిట్స్ తర్వాతకి ఓపెన్ చేస్తే పప్పు ఇలా ఉంటుంది. ఇప్పుడైతే వాటర్ ఇలా వడకట్టేసేసుకోవాలి. అందులో ఏం వాటర్ లేకుండా చూసేసుకొని ఇలా ఒక క్లాత్ అయితే తీసేసుకొని పప్పును మనం అయితే ఆరబెట్టేసేసుకోవాలి. ఇప్పుడైతే పప్పు కొంచెం పొడి పొడిగా అవుతుంది కదా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో కొంచెం పప్పు వేసేసుకొని పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలి మెత్తగా. సో చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా చేసేసుకోండి. సేమ్ అలాగే మిగతా పప్పు కూడా ఇలాగే మెత్తగా చేసేసుకొని ఒక బౌల్లో తీసేసుకోండి. ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టేసేసుకొని అందులో 1 కప్పు బెల్లం అయితే వేసేసుకోండి. పప్పు కొంచెం ఎక్కువగా తీసుకున్నా పర్లేదు, ఎందుకంటే పాకం లూజ్గా వచ్చినప్పుడు మనం పప్పు ఇంకా కొంచెం యాడ్ చేసేసుకొని కూడా కలుపుకోవచ్చు. ఇక్కడ బెల్లం అయితే లిక్విడ్ స్టేజ్ వచ్చే వరకు అయితే ఇలా కలిపేసేసుకున్నాను. మనకి పాకం రావాల్సిన అవసరం లేదు, లిక్విడ్ స్టేజ్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు పక్కన పెట్టేసేసుకున్న పప్పు అయితే కొంచెం ఇందులో వేసేసుకొని ఇలా ఉండలు లేకుండా మంచిగా గట్టిగా అయ్యే వరకు అయితే ఒక ముద్దలాగా ఫామ్ అయ్యే వరకు అయితే కలిపేసేసుకోండి. ఇక్కడ నాకైతే కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాతకి కొంచెం నెయ్యి వేసేసుకొని ఒక 10 మినిట్స్ చల్లారిన తర్వాతకి ఇలా చిన్నగా ముద్దలు అయితే చేసేసుకున్నాను. అలాగే నేను పిండి మొత్తం అలాగే చిన్న ముద్దలుగా చేసేసుకొని అయితే పక్కన అయితే పెట్టేసేసుకున్నాను. ఇప్పుడైతే నేను 1 కప్పు గోధుమ పిండి తీసేసుకొని అందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు అయితే వేసేసుకొని మొత్తం ఒకసారి అయితే ఇలా కలిపేసేసుకొని కొంచెం వాటర్ అయితే పోసుకుంటూ ఒక చపాతీ పిండి ముద్దలాగా అయితే కలిపేసేసుకోవాలి. ఒక 30 మినిట్స్ పక్కకు పెట్టేసేసుకొని 30 మినిట్స్ తర్వాత అయితే మనం పక్కన పెట్టుకున్న బెల్లం ముద్దలు అండ్ చపాతీ అయితే తీసేసుకోవాలి. ఇప్పుడు భక్ష ఎలా చేయాలో చూద్దాము. దానికోసం ఇక్కడ నేను బటర్ పేపర్ తీసేసుకున్నాను. అలాగే ఇలా గోధుమ పిండి ఒక ముద్దలాగా చేసేసి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా సేమ్ సైజు బెల్లం అండ్ గోధుమ ముద్ద సేమ్ సైజులో ఉండాలి. ఇప్పుడు దీన్ని అయితే ఇలాగా చూపిస్తున్న విధంగా ఇలాగైతే చేసేసుకొని మధ్యలో అయితే బెల్లం పెట్టేసేసుకోవాలి. ఇలా బెల్లం పెట్టేసిన తర్వాతకి దాన్ని అయితే 2 వైపులా ఇలా క్లోజ్ చేసేసుకొని ఏమైనా ఎక్స్ట్రా పిండి ఉంటే తీసి పక్కన అయితే పెట్టేసేసుకోవాలి. దీన్ని కూడా ఒక ముద్దలాగా అయితే ఇప్పుడు మొత్తం ఇలా చేసేసుకోండి నేను చూపిస్తున్న విధంగా. సో ఇలా రౌండ్గా చేసేసుకొని మనం బటర్ మీద కొంచెం నెయ్యి వేసేసుకోవాలి. మనకు నెయ్యి వాడితేనే బాగుంటుంది టేస్ట్. సో 2 వైపులా నెయ్యి వేసేసుకొని దానిపైన మనము పిండి ముద్ద పెట్టేసేసుకొని దానిపైన ఇంకో బటర్ పెట్టి ఇలా నేను చూపిస్తున్న విధంగా స్లోగా మనం చపాతీని అయితే ఇలా అనుకోవాలి. కావాలంటే మీరు చపాతీ కర్రతో కూడా చేయొచ్చు, బట్ ఆ హ్యాండ్తో అయితే ఇలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఇదైతే నేను గోధుమ పిండితో చేస్తున్నాను, మైదా పిండితో కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసేసుకొని దాని మీద కొంచెం గీ వేసేసుకొని మనం ఏదైతే చేసామో భక్ష అది దానిపైన వేసేసుకోవాలి. ఇప్పుడు స్లోగా మనకి ఒకవైపు కాలిన తర్వాతకి ఇంకో వైపుకి అయితే టర్న్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కూడా కొంచెం గీ అప్లై చేసేసుకొని 2 వైపులా మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి కాల్ చేసుకోవాలి. మిగతా భక్షాలు కూడా ఇలాగే చేసేసుకొని పక్కన అయితే పెట్టేసేసుకోండి. ఇప్పుడు ఉగాది పచ్చడి అయితే చేసేస్తున్నాను. అన్ని కందులో వేయకు, ఇంకో ఇక్కడ పొట్టు పెడదాము. పెట్టు జేజే, పొట్టు పెట్టు, పెట్టు. ఎస్, మమ్మీకి హెల్ప్ చెయ్యు. నీకా ఫస్ట్, నీకా? ఓకే ఓకే ఇలా తిప్పు. ఓకే, కట్టుకుంటా. ఫస్ట్ జేజే కడదాం, ఓకేనా? జేజే కట్టేసా. షడ్రుచులు అయితే ఇప్పుడు వేసేస్తున్నాను. ముందుగా అయితే చింతపండు నానబెట్టుకొని ఆల్రెడీ ఉడకట్టిన చింతపండు అయితే ముందుగా పోసేసి. ఏంటిది? చింతపండు. నెక్స్ట్ బెల్లం. మామిడికాయ. గుడ్ గర్ల్. ఇది ఏది వేసా?
సాల్ట్ వెయ్యి. ఏంటి? సాల్ట్, పెప్పర్, వేపాకు. ఈ కొబ్బరి పొడి ఇలా చిన్న చిన్నగా తురుముకొని అయితే వేస్తాను. ఇప్పుడు మొత్తం ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. అలాగే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. అంతే, ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం? మ్యాంగో పులిహోర చేస్తావా? నువ్వు చేస్తావా? వచ్చా నీకు? ఓకే, మమ్మీకి చెప్తావా ఎలా చేయాలో? చెప్తావా? ఎవరికైనా మామిడికాయ పులిహోర ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎక్కడికి? టెంపుల్కి వెళ్ళేసి వచ్చావా? ఓకే, అందరికీ హ్యాపీ ఉగాది. ఫైనల్గా ఉగాది కావాల్సినవి అన్నీ అయితే ప్రిపేర్ చేసేసాను. సో ఇక్కడైతే నేను చూపించేస్తున్నాను. ఉగాది పచ్చడి, బొబ్బట్లు, మామిడికాయ పులిహోర, ఫైనల్గా వడ. ఇంట్లో అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. మీరందరూ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.